I am Dr. K. Hariprasad. Today I am going to explain about fungi introduction. శిలీంధ్రాల పరిచయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫంగీ అకరెన్స్, ఫంగీ థాలస్ స్ట్రక్చర్ ఏంటో ఏ విధంగా ఉంటుందో ఈరోజు మనం చూద్దాం. The word fungus taken from Latin which means mushroom. ఫంగస్ అనేటటువంటి పదము లాటిన్ పదం. దీని అర్థం పుట్టగొడుగు అని అర్థం. In singular form, fungus. The plural form is fungi. The fungi are achlorophyllous, heterotrophic, eukaryotic and spore-bearing organism. శిలీంధ్రాలు అనేవి పత్రహరితరహితం కాబట్టి పరిపోషితంగా ఉంటాయి. నిజ కేంద్రక మరియు సిద్ధ బీజాన్ని కలిగినటువంటి జీవులు. The fungi are achlorophyllous, heterotrophic, eukaryotic and spore-bearing organism. ఇక్కడ యూకారియోటిక్ ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ యూకారియోటిక్? జెనెటిక్ మెటీరియల్ ఆర్ న్యూక్లియస్ ఈజ్ సరౌండెడ్ బై న్యూక్లియర్ ఎన్వలప్. కేంద్రకము లేదా జన్యు పదార్థం అనేటటువంటిది కేంద్రక త్వచం చేత కప్పబడి ఉన్నటువంటి జీవులను యూకారియోట్స్ అని చెప్తాం. ఫంగి ఆర్ యూకారియోట్స్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్వేస్ ఏ క్లోరోఫిల్లస్ లాకింగ్ క్లోరోప్లాస్ట్, హరితరేణు ఉండదు కాబట్టి దీస్ ఆర్ ఆల్వేస్ హెట్రోట్రాఫ్స్, పరపోషక జీవనాన్ని గడుపుతాయి. ది స్టడీ ఆఫ్ ఫంగి ఈజ్ నోన్ యాజ్ మైకాలజీ. శిలీంధ్రాల గురించి తెలుసుకునేటటువంటి శాస్త్రాన్ని మైకాలజీ అని చెప్తాం. ఇన్ గ్రీక్ మైక్స్ మీన్స్ మష్రూమ్, మైక్స్ అంటే మష్రూమ్ అని, పుట్టగొడుగు అని. లాగోస్ మీన్స్ స్టడీ, అధ్యయనం అని చెప్పొచ్చు. ద సైంటిస్ట్ హూ ఈస్ కన్సర్న్డ్ విత్ ఫంగి ఈస్ కాల్డ్ ఏ మైకాలజిస్ట్. ఎవరైతే శిలీంధ్రాల గురించి అధ్యయనం చేస్తారో వాళ్ళని మైకాలజిస్ట్ అని పిలుస్తాం. The systematic study of fungi began with the work of Pier Antonio Micheli in 1719, an Italian botanist and also known as father of mycology. Pier Antonio Micheli. He is called as father of mycology. శిలీంధ్ర శాస్త్ర పిత అని పియర్ యాంటోనియో మైకోలికి పేరు కలదు. ఇది ఎంట్రన్స్ పాయింట్లో అడిగేటటువంటి క్వశ్చన్. నెక్స్ట్ ఫంగి అకరెన్స్, శిలీంధ్రాల యొక్క ఉనికి. ఫంగి ఆర్ యుబిక్విటస్, ఇవి విశ్వవ్యాపితం. శిలీంధ్రాలు అనేటటువంటివి విశ్వవ్యాపితంగా ఉంటాయి. దే అక్కర్ ఇన్ వాటర్, ఇన్ సాయిల్, ఇన్ ఎయిర్ అండ్ అపాన్ ది డెడ్ అండ్ లివింగ్ బాడీస్ ఆఫ్ ప్లాంట్ అండ్ ఎనిమల్స్. శిలీంధ్రాలు అనేటటువంటివి నీటిలో ఉంటాయి, మట్టిలో ఉంటాయి, గాలిలో ఉంటాయి. చనిపోయిన లేకపోతే బ్రతికున్నటువంటి మొక్కలు, జంతువుల లోపల లేకపోతే బయట ఇవి పెరుగుతూ ఉంటాయి. Some fungi form symbiotic association with algae to form lichens. Very important one. How the lichens emerge? ఏ విధంగా ఈ యొక్క లైకెన్లు ఏర్పడ్డాయి? Some fungi form symbiotic association with the algae to form a special type of organism called lichens. శైవలాలు శిలీంధ్రాలతోని కలిసి లైకెన్స్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలను ఏర్పరుస్తుంది. ఇది సింబయాటిక్ అసోసియేషన్, సహజీవనము అని చెప్తాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, పీజీ ఎనీ జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి క్వశ్చన్. లైకెన్స్ అనేటటువంటి నిర్మాణాలు శైవలాలు శిలీంధ్రాలు కలిసి ఏర్పడేటటువంటి నిర్మాణాలు. Another fungal symbiotic association is called mycorrhizae with the roots of higher plants. Some fungi form symbiotic association with the roots of higher plants to form mycorrhizae. కొన్ని శిలీంధ్రాలు ఉన్నత శ్రేణికి చెందినటువంటి మొక్కల యొక్క వేర్లతోని ప్రత్యేకమైనటువంటి సహజీవనం చేస్తాయి. వాటిని శిలీంధ్ర మూలాలు, మైకోరైజా అని అంటాం. ఇక్కడ మనం ఇమేజ్లో చూస్తున్నాం.
ఆ వేరు పైన తెల్లటి మైసీలియం అనేటటువంటిది ఉంది. దీన్ని ఎక్టోమైకోరైజా అంటారు. బాహ్య పోషిత శిలీంధ్ర మూలాలు. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే పీజీ కావచ్చు, బీఈడి ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మైకోరైజా ఫార్మేషన్ ఏ విధంగా జరుగుతుంది. ఫంగి ఫార్మ్ సింబయాటిక్ అసోసియేషన్ విత్ ది రూట్స్ ఆఫ్ ది హయ్యర్ ప్లాంట్స్. ఉన్నత శ్రేణి మొక్కల యొక్క వేర్లతోటి శిలీంధ్రాలు సహజీవనం చేస్తే వాటిని మైకోరైజా అని చెప్తాం. ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నటువంటిది మైకోరైజా. మైకోరైజా ఆల్సో కాల్డ్ యాజ్ వెసిక్యులార్ అర్బస్క్యులార్ మైకోరైజా. వెసిక్యులార్ అర్బస్క్యులార్ మైకోరైజా అని కూడా దీనికి ఒక పేరు ఉన్నది. దీన్ని వ్యామ్ ఫంగి, విఏఎం ఫంగి అని కూడా అంటాం. వెసికిల్స్ ఇక్కడ మనం చూస్తున్న ఇమేజ్లో హైఫా నుంచి కార్టెక్స్ సెల్స్లో, రూట్ కార్టెక్స్ సెల్స్లో వెసికిల్స్ ఏర్పరిచింది. అదే రూట్ కార్టెక్స్లో వేరు వల్కలం లోపల అర్బస్కుల్, ఒక ట్రీ, ఒక చెట్టు వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఈ వెసికిల్స్, అర్బస్కుల్స్ అనేటటువంటివి మట్టిలో ఉన్నటువంటి ఫాస్ఫరస్, పొటాషియం లాంటి కొన్ని అయాన్లను మొక్కకు అందజేయడం జరుగుతుంది. ఇవి మైకోరైజాకు సంబంధించినటువంటి ప్రాపెగ్యుల్స్, అంటే సిద్ధ బీజాలు, స్పోర్ట్స్. ఇవన్నీ కూడా వేరుకు దగ్గరగా ఉన్నటువంటి రైజోస్పియర్ సాయిల్లో, అంటే వేరుకు దగ్గర ఉన్నటువంటి మృత్తికా రేణువుల లోపల ఉండేటటువంటి శిలీంధ్రానికి సంబంధించినటువంటి సిద్ధ బీజాలు. ఇది మైకోరైజాకు సంబంధించినటువంటి విషయం. వెరీ ఇంపార్టెంట్ వన్. ఫంగీ స్ట్రక్చర్, శిలీంధ్ర నిర్మాణం చూద్దాం. The vegetative body of fungus is thalloid. That is, it is not differentiated into root, stem and leaves. ఇక్కడ వేరు, కాండము, పత్రం అనేటటువంటి నిర్మాణాలు ఉండవు. అలాంటి దేహాన్ని థాలస్ అని అంటాం. అంటే ఫంగల్ స్ట్రక్చర్ అనేటటువంటిది ఇట్ ఈస్ ఏ థాలాయిడ్ అని చెప్పుకోవచ్చు. థాలాయిడ్ లేదా థాలస్ వంటి దేహాన్ని కలిగి. ఏంటి థాలస్? ఇది కూడా డెఫినేషన్ అడుగుతాడు. థాలస్ అనేటటువంటిది దీంట్లో వేరు కానీ, మనం ఇక్కడ చూస్తున్న ఇమేజ్లో వేరు కానీ, కాండం కానీ, పత్రం లాంటి నిర్మాణాలు ఎలాంటివి లేవు. అలాంటివి లేకుండా ఉన్నటువంటి నిర్మాణాన్ని థాలస్ అని అంటాం. ఓకే. On the basis of thallus, it is differentiated into two types, unicellular fungi. Example is yeast. Second one is mycelial fungi. Example is rhizopus. థాలస్ యొక్క స్ట్రక్చర్ని బట్టి ఏకకణ శిలీంధ్రాలు, తంతురూప శిలీంధ్రాలు అనేటటువంటి రెండు నిర్మాణాలుగా వేరుగా అయినాయి. ఏకకణ శిలీంధ్రాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ట్. దీనికి సైంటిఫిక్ నేమ్ సాకరోమైసిస్ సెర్వేషియా. ఆల్రెడీ మనం అందరం కూడా తెలుసు, బేకరీ ప్రొడక్ట్స్లో ఈ ఈస్ట్ని వాడతారు. ఫర్మెంటేషన్ జరిగి అవి జస్ట్ ఫఫ్గా, అంటే మెత్తగా కావడానికి తోడ్పడేటటువంటి భాగాలు. నెక్స్ట్ మైసీలియల్ ఫంగి. మనం చూస్తున్నాం ఇక్కడ రైజోపస్ స్టోలానిఫర్. దీని మైసీలియం తంతు రూపంగా ఒక దారం వంటి నిర్మాణంగా ఉంటుంది. ఓకే, ఇది యూనిసెల్యులర్ ఫంగి. సెకండ్ వన్ ఈస్ మైసీలియల్ ఫంగి. ది ఫస్ట్ వన్ ఈజ్ యూనిసెల్యులర్ ఫంగి, ఏకకణ శిలీంధ్రాలు. ద యూనిసెల్యులర్ ఫంగి హ్యాస్ ఎ సెల్ వాల్, సింగిల్ ఆర్ మల్టీ న్యూక్లియేట్ protoplasm. Unicellular fungi has a cell wall with a single or multinucleate protoplasm. Best example is yeast. ఏకకణ శిలీంధ్రాలకు ఒక కణకవచం ఉంటుంది. లోపల ఒక కేంద్రకమైన ఉండొచ్చు, అనేక కేంద్రకాలైన ఉండొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఈస్ట్. నెక్స్ట్ అదర్ స్ట్రక్చర్ ఈస్ ప్లాస్మోడియం. The fungi has multinucleate amoeboid mass of protoplasm without cell wall is called plasmodium. Best example is myxomycetes. Here we are Trachea decipiens. This is Trachea decipiens. ఇక్కడ ప్లాస్మోడియం దేహం ఉంది. ఏంటి ప్లాస్మోడియం దేహం అంటే అనేక కేంద్రకాలను కలిగి అమీబాయిడ్ దేహాన్ని కలిగినటువంటి నిర్మాణాన్ని ప్లాస్మోడియం అని చెప్తాం. ఇది మిక్సోమైసిట్స్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి దేహ భాగం
last module. Very important one, entrance point of B. Second one is mycelial fungi, Tantarupa Shilindralu. The thallus is made up of thin-walled, transparent, branched or unbranched tubular filaments called hyphae. థాలస్ అనేటటువంటిది పలచటి కణకవచాలను కలిగి శాఖలు లేదా శాఖలను లేకుండా ఒక పొడవైన తంతు నిర్మాణాన్ని చూపుతుంది. వీటిని హైఫే అంటారు. ఇది యూమైసిడ్స్ నిజకేంద్రక శిలీంధ్రాలలో ఉండేటటువంటిది మైసీలియల్ ఫామ్, తంతురూప నిర్మాణం. సింగులర్ హైఫా అంటాం, ప్లూరల్లో హైఫే అని చెప్తాం. తంతువు. The network of hyphae constituting the body of a fungus is called mycelium. Fungal mycelium, శిలీంధ్ర జాలం అంటే the network of hyphae constituting the body of a fungus. ఒక శిలీంధ్రానికి సంబంధించినటువంటి శిలీంధ్ర తంతులు అన్నీ కలిసి పెనవేసుకొని ఒక దేహ నిర్మాణాన్ని ఏర్పరిస్తే దాన్ని మైసీలియం అని చెప్పొచ్చు. ఇది తంతురూప శిలీంధ్రాల్లో కనిపిస్తుంది. ఇది యూమైసిడ్స్ అంటే నిజ శిలీంధ్రాలకు సంబంధించినటువంటి శిలీంధ్ర నిర్మాణం. In mycelial fungi, here and there septa are present. What is called septate hyphae? విభాజకయుత తంతువు అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. The hyphae are divided by transverse wall or septa to form uninucleate or multinucleate cells. Such hyphae are called as septate hyphae. అంటే ఇక్కడ తంతువు అడ్డుగోడల చేత విభజించబడి ఉంటుంది. వీటిని విభాజకయుతం అని చెప్తున్నాం. ఇక్కడ కనిపిస్తుంది విభాజకయుతం. దీని ద్వారా ఏమవుతుందంటే ఒక కేంద్రకంగా కానీ ఆ కణం విభజన చెందవచ్చు, లేదా అనేక కేంద్రకాల స్థితిలో కూడా ఆ కణాలు విభజన చెందబడి ఉంటాయి. వీటిని సెప్టేట్ హైఫా అని అంటాం, విభాజకయుత శిలీంధ్రజాలం అని చెప్తాం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ సీనోసైటిక్ కండిషన్, బహుకేంద్రకయుత స్థితి. Many nuclei are present in the common mass of cytoplasm is called cenocytic condition. Here, many nuclei are present in the common mass of cytoplasm of the hypha is called cenocytic condition. ఒక తంతువు లోపల ఎలాంటి విభాజకాలు లేకుండా కేంద్రకాలు అనేకం ప్రోటోప్లాజం జీవ పదార్థంలో ఇమిడి ఉంటే దాన్ని బహుకేంద్రక స్థితి అని అంటాం. అంటే ఇక్కడ సెప్టాస్ లేవు కాబట్టి సీనోసైటిక్ కండిషన్ కనిపిస్తుంది. Septa is two types. One is simple pore septum and other is dolichopore septum. విభాజకాలు రెండు రకాలుగా ఉంటాయి. సరళ రంధ్ర విభాజకం, డాలిపోర్ విభాజకం అని రెండు రకాలుగా చెప్పబడతాయి. What is called simple pore septum? The septum show a simple pore in the center. Simple pore in the center, through which the protoplasmic continuity is maintained between the cells. Protoplasmic continuity is there through the simple pore. Such one is called simple pore septum. Next examples are Ascomycotina, Deuteromycotina members. Ascomycotina, Deuteromycotina విభాగానికి చెందినటువంటి శిలీంధ్రాలలో సింపుల్ పోర్ సెప్టమ్ ఉంటుంది. అంటే ఇక్కడ సన్నటి రంధ్రము, విభాజకంలో సన్నటి రంధ్రం మాత్రమే ఉంటుంది. దాని ద్వారా జీవ పదార్థము నిరంతరం ప్రయాణిస్తూ ఉంటుంది. దీన్ని సరళ రంధ్ర విభాజకం అని అంటాం. Second one is dolichopore septum, dolichopore విభాజకం. In some Bestiomycotina fungi, the pore is not a simple hole, but it is surrounded by barrel-shaped inflation of the cross wall. ఇక్కడ బెస్టియోమైకోటినా విభాగానికి చెందిన అంటే పుట్టగొడుగులు మనం చూస్తున్నటువంటి కామన్ పుట్టగొడుగులో మనకు డాలిపోర్ విభాజకం అనేటటువంటిది కనిపిస్తుంది. ఇంతకుముందు చూసినటువంటి ఇమేజ్లో సింపుల్ పోర్ అనేటటువంటిది సెప్టాలో కనిపించింది. ఇక్కడ ఉన్నటువంటి సెప్టాలో ఏ విధంగా ఉంటుందంటే ఒక బ్యారెల్ షేప్డ్, ఒక పీప ఆకారం ఉన్నటువంటి లేదా క్రిసెంట్ షేప్డ్, అర్ధచంద్రాకారం ఉన్నటువంటి నిర్మాణాలు ఉంటాయి.
ది క్రిసెంట్ షేప్డ్ క్యాప్ ఈజ్ కాల్డ్ ప్యారెంథిజోమ్. అర్ధచంద్రాకారంగా పీపాకారంగా ఉన్నటువంటి నిర్మాణాలని ప్యారెంథిజోమ్స్ అని అంటాం. సచ్ పోర్ ఈజ్ కాల్డ్ డాలిపోర్ సెప్టమ్. అలా కొత్తగా ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని ఏమని చెప్తామంటే డాలిపోర్ విభాజకం. అంటే హ్యావింగ్ ది ప్యారెంథిజోమ్ ఇన్ ద సెప్టా ఈజ్ కాల్డ్ డాలిపోర్ సెప్టమ్. ఏదైతే విభాజకంలో ప్యారెంథిజోమ్ అనేటటువంటి నిర్మాణం ఉంటుందో దాన్ని డాలిపోర్ సెప్టంగా చెప్తాం. ఇది బెస్టియోమైకోటినా విభాగానికి చెందినటువంటి శిలీంధ్రాలలో కనిపిస్తుంది.